మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు రాబోతున్నది హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన ముఖ్యమైన పండగ, ప్రతి వాడవాడల చేసుకునే పండగ శ్రీరామనవమి. ఈ సంవత్సరము ఆదివారం 6వ తారీఖు పునర్వసు నక్షత్రం ఉదయానికి అయిపోతుంది. కాకపోతే పంచాంగ ప్రకారము ఉదయ తిథి ఏది ఉంటే ఆ తిథికే మనము పండగ చేసుకుంటాము. శ్రీరామచంద్రునిది పునర్వసు నక్షత్రము కాబట్టి చైత్రశుద్ధ నవమి ఆ రోజు సంపూర్ణంగా సాయంత్రం 7 గంటల వరకు ఉంది కాబట్టి జ్యోతిష్య పండితులందరూ కూడా నిర్ణయించి ఈ సంవత్సరము ఏప్రిల్ 6 ఆదివారము శ్రీరామనవమి పర్వదినంగా నిర్ణయించారు. శ్రీరామనవమి ఎందుకు విశిష్టమైనది? శ్రీమన్నారాయణుడు దుష్ట సంహారార్థం ధర్మ సంస్థాపనకై ఎన్నో జన్మలెత్తాడు. అందులో పరిపూర్ణమైనటువంటి మానవ అవతారం శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం. శ్రీరామచంద్రుడు సకల వేదాల సారాన్ని తన జీవన సారంగా మలుచుకొని మానవుడు ఏ క్రమంగా ఏ మార్గంలో నడిస్తే ఉత్తమంగా ఉంటాడు అనేటువంటి, ఎంత కఠినమైన సరే సత్యాన్ని వీడకూడదు అనే ఒక సత్యవాక్ పరిపాలనతోని, సత్యవాక్కుతోని వేదాల సారాన్ని తన జీవన విధానంగా మలుచుకొని నడిపి చూపించాడు. ఆయన పరమాత్ముడు సకల విషయాలలో విజయాలు సాధించే సత్వ ఉన్నా కూడా అన్ని మర్చిపోయి కేవలం ఒక సామాన్య మానవుడిగా జీవించి అఖండమైన ఖ్యాతిని గడించవచ్చు అనే విషయాన్ని మానవాళికి తెలియజెప్పడానికే ఈ పరిపూర్ణమైనటువంటి రామావతారం నిర్మింపబడింది. ఎట్లా జరిగింది రామావతారం? శ్రీరామచంద్రమూర్తి అవతార విశిష్టత ఏమిటి? ఈ శ్రీరామనవమికి ఇంత విశిష్టత ఎందుకు అంటే, వేల యుగాల నుండి అసుర మాయలు కమ్మి అసుర జాతి అహంకారంతో మిగతా అన్ని జాతులను నశింపజేయడానికి పూనుకున్నప్పుడు, అక్రూరమైన చర్యలు ఎక్కువ అయినప్పుడు ధర్మ సంస్థాపనార్థమై స్వామి దశావతారాలను ఎత్తాడు. అందులోది 7వ జన్మ 7వ అవతారము శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో దశరథమహారాజు సంతానార్థి అయి 3 సార్లు వివాహాలు చేసుకున్నా కూడా సంతానము లేక, గతులు లేని వారికి గతులు లేవు, స్వర్గాధిపత్యము లేదనేటువంటి నాటి శాస్త్ర వచన ప్రకారము దశరథమహారాజు పుత్రకామేష్టి యాగాన్ని తలపెట్టి దైవ నిర్మితమైనటువంటి పాయసాన్నాన్ని అగ్నిదేవుడు ప్రాచేతనుడిగా దశరథమహారాజుకు అందివ్వడం, ఆ పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య, కైకేయ, సుమిత్ర ముగ్గురికి సమంగా పంచడం వలన ఆ పాయసాన్నంలో శ్రీమన్నారాయణుడు ఉద్భవించి పాయసాన్ని స్వీకరించగానే పాయసాన్న రూపంగా తల్లి గర్భాన చేరి రామచంద్రుడు మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగాను, అతని పానుపు ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను, శంకు చక్రాలు భరత శత్రుఘ్నులుగాను జన్మించారు అని మనకు రామాయణం వల్ల తెలుస్తోంది. వాల్మీకి విరచితమైనటువంటి రామాయణము అమోఘము, అఖండము. ఆకాశానికి ఆకాశమే సాటి, ఇంకొక వస్తువు అంత విశాలంగా అంత నిర్మలంగా లేదు. దానిని మనము ఉపమానంగా ఏ వస్తువు కూడా మనం పోల్చలేనిది. అలాగే సముద్రం అంత విశాలమైనది, గంభీరమైనది, లోతైనది లేదు. సముద్రం కంటే కూడా గొప్పది. అలాగే రామచంద్రుని యొక్క మానవీయత విలువలు, రామచంద్రుని యొక్క జీవన విధానము ఇంకా ఏ వ్యక్తితోని కూడా పోల్చలేనటువంటిది. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరితమే రామాయణం. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం, ఆయనము అంటే ప్రయాణం, గమనం. రాముడు ఏ సత్య మార్గంలో నడిచాడు, రాముడు ఏ ధర్మాలను పాటించాడు అని ఆ రామాయణాన్ని మార్గదర్శకంగా తీసుకున్నటువంటి రాజ్యాలు, రాజులు, మానవులు ఉన్నతమైన కీర్తిని ఘటించారు. అటువంటి రామాయణము రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పేది విశిష్టత. అయితే మనకు కొంత సందేహం ఉంటుంది. త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు చైత్రమాసం, మాసాలకెల్లా మొన్ననే ఉగాది అయిపోయింది. తొలి మాసం చైత్రమాసం, తొలి ఋతువు వసంత ఋతువు, తొలి నక్షత్రం అశ్విని అయిన స్వామిది 7వ జన్మ పరిపూర్ణ రామావతారం. 7వ నక్షత్రము పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రము కర్కాటక రాశి, 4వ పాదము, కర్కాటక లగ్నంలోను కర్కాటక రాశిలోను హిమవంతుడు జన్మనామం శ్రీరామచంద్రుడిది. అంటే హిమవంతుని అంత గొప్పనైనటువంటిది. హిమాలయాల కన్నా ఎత్తైన కొండలు లేవు, హిమాలయాల కంటే చల్లని లేదు. హిమాలయాల్లో సకల దేవతామూర్తులు నివసిస్తారు, హిమాలయాల్లో సకల శాస్త్రాలు ఉద్భవించాయి, హిమాలయాల్లో సకల పురాణాలు జనించాయి. అటువంటి మహోన్నతమైన హిమము
ఆ హిమవంతుడు జన్మనామంగా కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహూర్తాన మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటలకు గురువారం రోజు శ్రీరామచంద్రుడు జన్మించాడు. అత్యంత విశేషమైనటువంటి విషయం ఏంటంటే పంచగ్రహాలు రవి సూర్య బుధ శనులు పంచగ్రహాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి మహత్తరమైన సుముహూర్తము అప్పుడు జన్మించడం వలన తమకందరికీ రాక్షస బాధ పోతుందని దేవతాగణాలు ఋషిగణాలు మానవులందరూ ఎంతో సంతోషించి దేవతాగణాలు పుష్పవృష్టిని కురిపించాయి, ఋషిగణాలు వేదఘోషణలు జరిపాయి. మానవాళి అంత సంతోషంతో ప్రఫుల్లంగా ఉన్నారు. ఇది ఎందుకు ఇంత విశిష్టమైనది అంటే ఒక మంచి కార్యానికి అంకురార్పణ జరిగిన రోజు. అలాగే శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించాడు, కానీ శ్రీరామచంద్రుని కళ్యాణం ఆ రోజు జరపలేదు. కాకపోతే ఆ రోజు మనం కళ్యాణం ఎందుకు చేస్తాము అంటే వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుని నక్షత్రాన శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం జరిగిందని మనకు శాస్త్రం తెలుపుతోంది. కానీ ఆ రోజు రాముడు జన్మించిన రోజు పంచగ్రహాలు ఉచ్చస్థానంలో ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా పంచగ్రహాలు ఏకరాశిలో ఉచ్చస్థానంలో అన్ని వారి ఉచ్చస్థానంలో ఉంటాయి. కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారము వేదాల చేత వేద పండితులు నాటి ఋషులు కూడా అందరూ సంఘటితమై రామ జన్మం దినము రోజే రామ కళ్యాణం జరిపించడము ప్రజాశ్రేయస్సు దేశ రక్షణ అనుకూలంగా ఉంటుంది. శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించాడు కాబట్టి మళ్ళీ శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి కర్కాటక లగ్నం అభిజిత ముహూర్తాలనే పట్టాభిషేకం కూడా జరిగింది. రామచంద్రుడు 27వ సంవత్సరంలో వనవాసాలకు వెళ్ళాడు. తదనంతరము మళ్ళీ మంచి సుముహూర్తాన్ని వశిష్ఠాది మహర్షులందరూ నిర్ణయించి శ్రీరామ నవమి నాడే రామచంద్రమూర్తి కూడా శ్రీరామచంద్రుని పట్టాభిషేకాన్ని వనరించారు. అటువంటి శుభముహూర్తము అతను కొన్ని వేల సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. అందుచేత ఈ ముహూర్తం సుభిక్షమైనది. ఈ ముహూర్తంలో రామచంద్రునికి యొక్క సీతా సమేతంగా సీతాదేవితో కూడుకున్నటువంటి రామచంద్రుని యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూసి జనులు తరిస్తారు. జనులందరికీ కూడా శుభయోగాలు కురుస్తాయి, దేశకాలమాన పరిస్థితులు శుభయంగా ఉంటాయని ఆనాటి ఋషిగణాలన్నీ కూడా నిర్ణయించి జనక మహారాజు చేసినటువంటి సుముహూర్త కాలం వైశాఖ శుద్ధ దశమి అని, కొన్ని రామాయణంలో మార్గశుద్ధ పంచమి తిథి పూర్వ ఫల్గుని నక్షత్రంలో జరిగింది అని తులసీదాస్ రామాయణం ఇలాంటి రామాయణాలు ఉన్నాయి. కానీ నిజమైన వాల్మీకి రామాయణంలో వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుని నక్షత్రాన పంచగ్రహాలు ఉచ్చస్థానాలు ఉన్నప్పుడు రామచంద్రునికి సీతామహాలక్ష్మీదేవికి జనక మహారాజు దశరథ మహారాజు సంకల్ప బలంతో ఋషిగణాలన్నీ వేద పఠనాల ద్వారా కళ్యాణము జరిగింది అని మనకు శాస్త్రవచనం. ఈ రామ కళ్యాణము రామ జన్మదినము ఒకరోజు చేసుకోవడం వలన ఆ గ్రహస్థితి ఆ సీతారాముల యొక్క పుణ్య దంపతుల యొక్క దర్శనం మాత్రాన ప్రపంచ జనులందరికీ శుభయోగాలు జరుగుతాయన్నటువంటి ఆ సుముహూర్తమే మనం రామ కళ్యాణాన్ని చేసుకుంటున్నాము. ప్రతి వాడలో రామ కళ్యాణము చక్కగా జరుగుతుంది. దేవతలందరూ కూడా ప్రఫుల్ల మనసులై సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారా అన్నట్టుగా ఎర్రటి ఎండాకాలంలో మండే వేసవి కాలంలో చల్లని జల్లులు కురిపిస్తారు. అవే తలంబ్రాలు భూమిపై దేవతలు చల్లుతున్నట్టు విరి వాన. ఆ కాలంలో పూల వర్షం కురిసిందట రామ కళ్యాణంలో. ఇప్పుడు కనీసం సాయంత్రం రామ కళ్యాణం సాయంత్రం వరకైనా అర్ధరాత్రి వరకైనా తప్పకుండా ఎక్కడెక్కడ రామ కళ్యాణం జరిగిన మండపాలు ఉన్నాయో అక్కడక్కడ తలంబ్రాల్లాగా దేవతలు హర్షంతోని వర్షాన్ని కురిపిస్తారు. ఇది రామచంద్రుని యొక్క శ్రీరామ నవమి యొక్క విశిష్టత. జై శ్రీరామ్.